అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చేపల పులుసు అండి. మా హస్బెండ్ రోజు మా అమ్మాయిని ఒక రౌండ్ అన్న బండి మీద తిప్పాలి, తిప్పకపోతే తనైతే అస్సలు ఊరుకోదు. అయితే అప్పుడే కోరిలో నుంచి బయటకు తెచ్చారంట ఫ్రెష్గా చేపలు. మా ఆయన చూసి తన మనసాకక తెచ్చేసారండి చేపల పులుసు చేయమని నా చేతిలో పెట్టేశారు. సరేలే అని చేపల పులుసు చేస్తున్నాను. నాకు ఈ చేపల పులుసుకి చాలా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయండి. ఒకటైతే ఫస్ట్ నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అయితే నాకు చేపలు అయితే చాలా గుర్తొచ్చాయండి. కానీ మా ఇంట్లో వండడం సరిగ్గా రాదు, మా అక్కయ్యకి కూడా రాదు, మా అత్తయ్యకి కూడా సరిగ్గా రాదు. నేను అప్పుడే పెళ్ళైన కొత్త కదా, నాకు అస్సలు వచ్చేది కాదు చేపల పులుసు. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఏంటక్క మరి మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి చేయించుకొని తినొచ్చుగా అంటే, వెళ్ళానండి. అప్పుడు తిన్నా, కానీ ఇక్కడ ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుకొచ్చాయి చేపల పులుసు. ఒకసారి మా అమ్మ వాళ్ళు వచ్చి కూడా చేశారు, తిన్నాం. అదేం కాదు. తర్వాత మళ్ళీ నేను మా పాప పుట్టిన తర్వాత అయితే మా ఆయన ఒకసారి చేపలు తినాలనిపిస్తుంది, చేపలు తెచ్చుకుందామా అంటే సరే తా అని చెప్తే తెచ్చారండి. అప్పుడు నేను యూట్యూబ్లో చూసే చేశాను. నేనేం ఓన్గా అప్పుడు ఎలా నేర్చుకున్నావు అక్క అంటారేమో, అదేం కాదండి, నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. అమ్మ చేతి వంట అనే ఛానల్ ఉండిద్ది కదండి, అందులో చూసి ట్రై చేశాను. అప్పుడైతే ఎంత బాగా కుదిరిందో, అసలు నేనైనా అంత బాగా చేసా చేపల పులుసు అని అనిపించింది. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు. అసలు ఎంత బాగుంది అన్నారు. ఆ తర్వాత ఏమో మా హస్బెండ్ వాళ్ళ సార్కి చేపల పులుసు కావాలి అని చెప్తే సరే అని మా హస్బెండ్ అప్పుడప్పుడు పొద్దున్నే లేచి చేపలైతే తీసుకొచ్చారు. నేను చేసి పంపించాను. వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారంట. తర్వాత నాకైతే మా ఆయన వాళ్ళ సార్ అయితే నాకు గిఫ్ట్గా ఐస్ క్రీమ్ బాక్స్ అండ్ సోన్ పాపిడి ఉంటుంది కదండి, అది కూడా బాక్స్ గిఫ్ట్గా పంపించారు. మీ వైఫ్ అంత కష్టపడి మా కోసం చేశారు కదా, థ్యాంక్స్, ఇది వెళ్ళి మీ వైఫ్కి ఇవ్వు అని చెప్పి చాలా ఇష్టంగా పంపించారంటే నేనైతే అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా వంటని కూడా అంతలా లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారా, నేను బాగానే వంట చేస్తాను అని అప్పుడప్పుడు నేను కూడా ఫీల్ అవుతూ ఉంటానండి. ఏంటక్క చేపల కూర చెప్పకుండా ఏదేదో చెప్తున్నావు, ఎలా చేయాలో ప్రాసెస్ చెప్పవా అంటారా? తప్పకుండా చెప్తానండి. ఫస్ట్ అయితే చేపల కూరకి కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలి, వాము వేయాలండి. లాస్ట్లో ఫినిషింగ్ టచ్ వాము వేస్తే చేపల కూర టేస్టీగా ఉంటుంది. అది మా నాయనమ్మ చెప్పింది నాకు. అలాగే మా నాయనమ్మ చేపల పులుసు బాగా చేస్తుందండి మా ఇంట్లో. ఫస్ట్ అయితే చేపల కూర అయితే ఫినిష్ అయిపోయింది. మీ అందరికీ చేపల కూర నచ్చితే కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.